తీయగా చల్లగా. రెండవ చిరంజీవి, ఒకే అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి. అనురాధ, ఈ అమ్మాయి పాడుతున్నప్పుడు నాకు మీ అమ్మగారు ఎక్కువ గుర్తుకొస్తారు. ది టింబర్ ఈజ్ సో యూ విల్ లిజన్, యూ విల్ నో ఇట్. అనురాధ, స్వాగతం తల్లి నీకు. సారీ పల్లవి, స్వాగతం నీకు. పల్లవి ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, చక్రవర్తి గారి సంగీతం, సుశీలమ్మ గారితో బాలుడు పాడిన పాట జీవన తీరాలు సినిమా నుంచి కెరటానికి ఆరాటం. బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. వన్ మోర్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హర్. Pallavi, very interesting song. It's a semi-classical round, kada? Yeah, but the composition is a very versatile composition. Charanamlo, it was little classical, but the Pallavi is very Western based feel.
So it shows your versatility, definitely. And your voice definitely reminds me of my mother. Thank you for that. The aura of a person who sits here sometimes make you also a little bit nervous. ఉంటుంది అది. మొట్టమొదట మాట్లాడంగానే ఆ అమ్మాయికి ఏం తెలుసో ఏం మాట్లాడాలో నీకు ఆ అమ్మాయి గురించి తెలిసింది కాబట్టి నువ్వు కొంచెం కాన్షియస్ అయ్యావనిపించింది మామూలుగా ఉండకంటే. నేను ప్రతిరోజు మీతో ఉంటాను కాబట్టి నా గురించి ప్రాబ్లమే లేదు మీకు. ఇన్ జనరల్ మీ పరిణతిలో ఈ పాటను చక్కగా పాడాం. దట్స్ ఇట్. అందరూ ఎంజాయ్ చేశారు, మేము ఎంజాయ్ చేశాం. ముఖ్యంగా నీ అంత లక్షణంగా ఉంది. శుభం. గాడ్ బ్లెస్ యూ. మూడవ చిన్నారిని ఆహ్వానించండి దయచేసి. సూర్యకార్తిక్ ఎంపిక చేసుకున్న పాట వేటూరి గారి రచన, సంగీతం బాంబే రవి, గానం బాలసుబ్రహ్మణ్యం, సరిగమలు సినిమా నుంచి సంగీతమే సరస సల్లాపమే. సంగీతమే సరస సల్లాపమే, సౌందర్యమే స్వరస సంసారమే, అమృత కలశాలు స్వరధారలై వేదన తీర్చేటి వేదౌషధమేచు రాగానుసంధాన రసయోగమే, సంగీతమే సరస సల్లాపమే. శృతిలోన కోయిల పాడే తొలి ఋతు రాగాలు రేగిన, మేఘ నినాదాల మెరుపుగాడే జల ఋతుగానాలు సాగిన, భవకాసారం శివకల్హారం, శ్యామస్వరూపం దీక్షిత దీపం, నీలో నిషాదం నెమలికది నాట్య ప్రబోధం, తకిట ధిమి క్షణికమగు సంఘటము తగదిమిత గనుగుణము కనగలము కూడమి విడిచి సిరులు చిలుకు, సంగీతమే సరస సల్లాపమే. పంజర సుఖమగు జీవాత్మ కర్మను కడతేర్చు సాధనమే, అనుభవ శిఖరాల అంబరమగు చోట ఆత్మను కలతేర్చు ఇంధనమే, రామ వినోదం రస నైవేద్యం త్యాగ బ్రహ్మం తారక మంత్రం దానం దకారం
సని ద పమ పని ద పమ గ గమ మప పద దని ని స సరి రి గ గమ రి గ గరి రి స సని సరి స స స సని స గరి రి సని ద దని సని ద పమ మ పని ద ద పమ గ గమ మని ద పప పద ని సరి గ సరి దని గరి సని స రి సని దని సని ద పద గరి స గ రి సని ద రి సని రి స ని ద ప సని ద సని ద పమ గమ పద ప మ పద ని ద పద ని సని గమ పద గమ పద ప మ పద ని మ పద ని స పద ని స పద ని సరి గరి సని స రి సని దని సని ద పద పద ని స పద ని సరి ని సరి గ గరి సని ద రి సని ద ప గమ పద ని సంగీతమే అమర సల్లాపమే సాకారమే స్వరస సౌందర్యమే. మీరు చాలా కాన్ఫిడెంట్గా పాడారు. ఐ రియలీ లైక్ దట్. ఐ మీన్ ఆల్ ద సంగతీస్ వెర్ వెరీ ఫ్లోయింగ్. కానీ ఈ లో నోట్స్ వెన్ యూ హిట్ త్యాగరాజ ఆర్ ద వర్డ్స్ లైక్ రామ వెన్ యూ సింగ్, ఆ స్వీట్నెస్, the sweetness that you have in the higher notes or the mid range, that becomes a little rough. Chala classical music, if you study it, you always have a tendency to push the lower notes and sound what do you say, ganam kavali kada. That's what. So you always, that ganam is always mistook for stressing the words and distorting them sometimes. You know, that becomes a classical aesthetics. Kani nam cinema lo, when you sing, you don't need that force. You need the punch, but it should not distort. It still has to be sweet. That is what I thought. And swaram lo, congratulations, hats off to the orchestra. We need a big round of applause. I think it's a beautiful collaborative effort. It came together very beautifully. Thank you. Thank you. ఈ దేహ పంజర శుకమగు, నాట్ సుఖమగు. శుకము అంటే చిలుక ప్యారెట్. అలాగే అంబరమగు చోట ఆత్మను వెలిగించు అంటే నువ్వు వేరే మాట ఏదో పాడుతున్నావు. ఎందుకంటే పక్కన ఆయన ఉపయోగించింది ఇంధనం అన్నమాట. సో ఇంధనం అని రాశాడు కాబట్టి అక్కడ వెలిగించునే ఉండాలి పక్కన. మీరు ఏదో తొలగించనో వేరే ఏదో పాడారు. ఇది లిరిక్కు సంబంధించినవి. అలాగే 4-5 చోట్ల కొంచెం పిచ్చింగ్ వాస్. నాకు తెలిసి ఈ పాట ఒక్కసారి పాడడం కష్టంగా ఉంటుంది. అమృత కలశాలు స్వరధ వేదన తీర్చేటి వేషోదం నాదానుసంధాన రసయోగమే అని ఫస్ట్ పల్లవి పాడుతున్నప్పుడు ఎలా వస్తుంది అది? అమృత కలశాలు స్వరధారలై వేదన తీర్చేటి వేదౌషధమేచు నాదానుసంధాన. అదే ఆవిడ చెప్పింది. లోవర్ నోట్స్ వస్తున్నప్పుడు అది పలకదేమోనని దాన్ని గట్టిగా అనడం వల్ల ఎనర్జీ ఎక్కువైతే శృతిలో కూడా చేరదు. నాదానుసంధాన నాదాను అంతే. ఒకవేళ అది లోగా వినపడదు అన్నప్పుడు స్లైట్లీ బ్రింగ్ ది మైక్ క్లోజర్ టు యూ. మైక్ సెన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి దాని నాదాను అనేటప్పటికీ ఎక్కువ పూరింపడంలో శృతి కూడా అటు ఇటు అవుతుంది. ఆ ప్లేస్ ఒకటి. శ్యామస్వరూపం దీక్షిత దీపం అన్న చోట కూడా కొంచెం శృతి అయింది. ఇంకా కొంచెం లిటిల్ బరువు అంటే లోవర్ నోట్స్ మీద ఇవ్వడం కాదు, పాడుతున్నప్పుడు ముఖ్యంగా స్వరం పాడుతున్నప్పుడు కొంచెం లక్షణంగా ఉండొచ్చేమో అనిపించి కొంచెం. మా అన్నగారు చాలా బాగా పాడారు మలయాళంలో. వారిలాగా పాడాలని ప్రయత్నించి అంత దగ్గరికి రాలేకపోయాను నేను. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఎందుకంటే ఆయన బాగా విద్వత్తు కలిగినటువంటి సంగీత విద్వాంసులు. అది విని 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 ఏదో నా శక్తి కొద్దీ పాడాను. నీ శక్తి కొద్దీ నువ్వు ఇవాళ బాగా పాడావు. ఈ పాటను అటెంప్ట్ చేయడమే కష్టం. చక్కటి పాటను అటెంప్ట్ చేసినందుకు జోహార్లు. శుభం భూయాత్. గాడ్ బ్లెస్. సరిగమ పదని స్వరధార రససాగర యాత్రకు ధ్రువతార. మీ వాయిస్ వింటే ఐఎమ్ హియరింగ్ పీపుల్ లైక్ ద గ్రేట్ PBS సార్. నచ్చావే నైజాం పోరి నువ్వే రాజకుమారి.